అరే నాన్న, నా దేశం ఇవాళ యుద్ధంలో గెలిచిందిరా. నేనక్కడ లేను, కానీ నా కొడుకు నువ్వు ఉన్నావు అక్కడ. నాకు చాలా గర్వంగా ఉందిరా. యుద్ధంలో చావు విలయ తాండవం నువ్వు చూసుంటావు. చావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటుంది. చావు చేతిలో నువ్వు ఓడిపోకూడదు నాన్న, గెలవాలి. చావు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న. చావుని చిరునవ్వుతో విక్రించడం, చావుని చిరునవ్వుతో ఆహ్వానించడం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన ధైర్యాన్ని వదలకు. నీ పెదాల మీద చిరునవ్వు చెరగనివ్వకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు రచంటి. నవ్వకపోతేనే నాలా ఉంటావు. నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే అప్పచెప్తున్నాను నాన్న. నానా, బావా బావా బజ్జీలు, కోవా కోవా కజ్జీలు, ఇవ్వకపోతే గుంజీలు. ఏ బావా, హీరో బావా, ఇదిగో నా ఆడబిడ్డ. ఎక్కడే నా మొగుడు? జ్యోతి, మావయ్య నేను ఊరెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా? ఎలా ఎలా జరిగింది? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా? ఊళ్ళో ఇంతమంది పనికిరాని ఎదవులు ఉన్నారు. ఏదోకైనా రావచ్చు కదా. సర్పంచ్ గారికి రావచ్చు, ఐడియాల అప్పారావుకి రావచ్చు, పిల్లకలేని పందులకు కూడా రావచ్చు. నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా వెళ్ళిపోయావా మావయ్య? అమ్మది వసలక్ష్మి. ఏమో తింగర్ బుచ్చి, నీ బాడీ పెరిగిన నీ బుర్ర అసలు పెరగలేదే. షేమ్ టు షేమ్, చిన్నప్పుడులాగా ఎడుతున్నావు, ఏం మారలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నవ్వుతున్నానా? రే ఏడవద్దురా, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాన్నకు చెప్పాడు రా, నాన్న చెప్తే వేదం అంతే. ఏడుపు మనల్ని ఏడిపించకూడదు, మనమే ఏడుపు ఏడిపించాలి నవ్వుతూ. అదే నాన్న సిద్ధాంతం. నాన్న ఈ ప్రపంచానికి చనిపోయాడు రా, నీకు నాకు కాదు. ఇప్పటిదాకా నాన్నతోనే మాట్లాడుతున్నాను. కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు అప్పు చెప్పాడు రా. చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి? సాలిడ్ గా తిరుపతి లడ్డులా ఉండాలా, లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా? ఇది అన్యాయం. నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుకు చెప్పావు, బానే ఉంది. నా గురించి, కన్న కళ గురించి ఎందుకు చెప్పలేదు? కళ ఏంటది? నిన్ను నాకిచ్చి చెయ్యాలని, నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య. అలాంటి పీడకలలు మా నాన్నకి రావు గాని ఎదవస్తుంది అట్టకే. ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్లని చేసుకోవాలనుకుంటాడు గాని నీలాంటి కోతి పిల్లని కాదే. కరెక్ట్ హీరో బావా. నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లని, ఈడొచ్చిన పిల్లని. నీ జోడు కావాలని కోరికతో వేడెక్కిన పిల్లని. అందాల కలని తీరుస్తారా నీ ఆకలిని. గ్రీన్ కలర్ ఇవ్వరా. అదిగో సూపర్ ఉందిరా. అరే ఈ ముగ్గు ఫోటో తీసి అమెరికా పంపిస్తే వచ్చింది. ఏ గుడ్డి పిల్ల ముగ్గేసిందనా? ముగ్గు సూపర్ గా వచ్చింది, చూసి నేర్చుకోవాలి ఊళ్ళో అందరూ. అది మరి బాగుంది, చాలా బాగుంది. ఏమైందన్యా? నీ అబ్బా ఏ టక్కులాడి తిప్పులాడి శుభ్రంగా చేయి. అది కొండముచ్చు. జై కొండముచ్చు, నువ్వా? ఉసే టక్కులాడి తిప్పులాడి నేనే. డింగ్ డాంగ్ వేస్తావా వెయ్యవా? వెయ్యను. వేస్తావా వెయ్యవా? వెయ్యను. ఒరే ఫార్ స్పెల్లింగ్ ఏంట్రా? తప్పరా?
హిందువుల చేత 1000 ఇస్తాను. ఎవరితోనైనా వేయించుకో. ఎవరితో పడితే వాళ్ళతో వేయించుకోను. వెయ్యొద్దు, నువ్వు వెయ్యి. వేయను. ఆగలేను. నేనే వేస్తాను. ఆగాను, వెయ్యి. ముగ్గు 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 తొక్కుతావు. ఇదిగో. అప్పా చెల్లి లేరా మీకు? అలా చూస్తారు? వేసిన చాలు. అగీసి తీసుకో. పొంగిన చాలు, తీసుకో తొందరగా. నాతో పెట్టుకోకే, తోలు తీరిపోద్ది. వెళ్ళరా. ఇడియట్. ఓ చంటిగడ్డి ప్రేమ కదా. కొండముచ్చు. నాతో పెట్టుకోకు, పచ్చడైపోతావు. టక్కులాడి తిప్పులాడి ఒట్టేసి చెప్తున్నాను, నీతోనే పెట్టుకుంటాను. నీ అబ్బా. ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ డబ్బు ఎందుకండి? మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్లు వేయిస్తే మీ దరిద్రం వదిలిపోతుంది. అమ్మోయ్, తుఫాన్ వచ్చింది. ఏంటి సేపటి రావడానికి ఎక్కడ తిరుగుతున్నావు? నీకెందుకు బే? నీ పనేంటో నువ్వు చూసుకో. నాకెందుకంటే నీ కాబోయే మొగుడు కదా. అన్నయ్య, నీ బావమరిదికి మెదడు తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. వీడికి కొంచెం గుర్రం గాడిద కథ చెప్పు. గుర్రం గాడిద కదా? ఏంటిది? అదేనండి, గుర్రానికి గాడిదకి చూడడానికి పెద్ద తేడా ఉండదు. కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది, గాడిద బరువులు మోస్తుంది, అంతే తేడా. బావా, ఇంతకీ నేను గుర్రానా గాడిదనా? అడ్డగాడిదవి అని ఆవిడ అభిప్రాయం. అడుగో ఎంఆర్ఓ వచ్చేసాడు. రావయ్యా. ఏమయ్యా, రోడ్ వేయడానికి కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్లన్నీ అయిపోయినాయా? అన్ని కొనేసానయా. వెరీ గుడ్. ఇదిగో ఇక్కడున్న ఈ 5 ఎకరాలు తప్ప. ఏంటే బాబు, అవి పొట్టమే కొట్టేసావు. ఈ పొలం అమ్మకపోతే రోడ్డు వేయడానికి కుదరదు. రోడ్డు అయిపోతే ఫ్యాక్టరీ చెరుకు రాదు. చెరుకు రాకపోతే ఫ్యాక్టరీ మూతపడిపోద్ది. ఫ్యాక్టరీ మూతపడిపోతే ఈయనకి 5 కోట్లు బొక్కైపోద్ది. ఈయనకి 5 కోట్లు బొక్కైపోవడం అంటే ఈయన పరువు మురికాలంలో కొట్టుకుపోద్ది. ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చానా కొనేవయ్యా. ఎంత డబ్బు ఇస్తానన్నా ఈడు మాత్రం అమ్మనంటున్నాడు. ఆడేవిడయ్యా బాబు? స్వర్గీయ మిలిటరీ మాదరా కొడుకు. ఏమన్నా? స్వర్గీయ అంటే చచ్చిపోయారా? ఓ, మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనంటే ఎంతో గౌరవం నాకు. రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం. అయ్యి బాబోయ్, మహానటయో. వెళ్ళి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి. హీరో, హీరో. ఎవరది? నమస్కారం సార్. రావయ్యా హీరో, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? కవర్ పెడితే నేను వచ్చానుగా. కూర్చోండి సార్ మీరు. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. నువ్వేంటయ్యా, చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతావు అనుకున్నాను. మిలిటరీలోకి వెళ్ళిపోయావట కదా? నేను సినిమా హీరో అవ్వాలనుకున్నాను సార్, కానీ మా నాన్న రియల్ హీరో అవ్వమని ఆర్డర్ చేశాడు. మిలిటరీలోకి వెళ్ళిపోయాను. అవునయ్యా, జై జవాన్ జై కిసాన్ వాళ్ళే ఈ దేశానికి నిజమైన హీరోలు. నిన్నే తెలిసిందయ్యా, నాన్నగారు గుండె పుడుతూ పోయారని. ఆయనంటే చాలా గౌరవం నాకు. దేవుడు దుర్మార్గుడయ్యా, మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు. పాపం కూతురు పెళ్లి చూడలేదు, కొడుకు పెళ్లి చూడలేదు. అయినా పర్వాలేదు, నేనున్నా నీకు. నీ చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చేద్దు కానీ 20 ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను. వద్దు సార్, మీరు 20 ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్. మీ మనుషులు కూడా నన్ను వచ్చి అడిగారు సార్. క్షమించండి సార్, నా 5 ఎకరాల కొండ పొలం నేను అమ్మలేను సార్. అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్నాను సార్. సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో. నరాల్లోకెక్కి మత్తు మందులా ఉండకూడదు, ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ రోజులైనా బిడ్డని కనేది అమ్మే సార్. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సార్. ఏ రోజైనా మనిషి మనిషే సార్, జంతువు జంతువే సార్. అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్. సార్, సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుకు ఎందుకు కడతారో తెలుసా సార్? మనల్ని పెంచడం కోసం జీవితాంతో కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్. ఎవరైనా పొరపాటున అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్. ఓకే 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 ఓకే. మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను. అప్పుడేంటి నీకు అభ్యంతరం? సార్, మసీదులకి గుళ్ళకి చర్చిలకే దిక్కులేదు సార్. నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ? వద్దు సార్, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. సరే, అలాగే.